రామాయణం ప్రకారం లక్ష్మణుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? ఒకసారి యమధర్మరాజు శ్రీరాముడి వద్దకు వచ్చి ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, మధ్యలో ఎవరో ఆటంకం కలిగించినా వారికి మరణశిక్ష విధించండి అని అడుగుతారు. రాముడు అందుకు సరే అని లక్ష్మణుణ్ణి బయటే కాపలాగా ఉండమని చెప్తాడు. అప్పుడే అక్కడికి దుర్వాస మహర్షి వస్తారు. రాముడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడని ఇప్పుడు ఎవరినీ కలవలేడని లక్ష్మణుడు చెప్తాడు. అప్పుడు దుర్వాస మహర్షి, నన్ను మర్యాదగా రాముణ్ణి కలవనిస్తావా లేదా నిన్ను ఈ అయోధ్య మొత్తాన్ని శపించమంటావా అని అంటాడు. అయోధ్యకి ఏమవుతుందో అన్న భయంతో లక్ష్మణుడు రాముడు దగ్గరకు వెళ్తాడు. లక్ష్మణుణ్ణి చూసిన రాముడు ఆగ్రహంతో లోపలికి ఎందుకు వచ్చావు లక్ష్మణ అని అడుగుతారు. అప్పుడు రాముడికి ఏం చేయాలో తెలియక పరిష్కారం కోసం విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆయన లక్ష్మణుణ్ణి రాముడి నుంచి దూరంగా పంపించడమే మరణంతో సమానం అని చెప్తారు. అప్పుడు లక్ష్మణుడు నా అన్న నుంచి దూరంగా ఉండడం కన్నా చనిపోవడమే మంచిది అని చెప్పి సరయూ నది తీరంలో మునిగి అతని అవతారాన్ని చాలిస్తారు. ఇలాగే రామాయణంలోని ముఖ్యమైన పాత్రలు ఎలా చనిపోయారన్న వీడియో మన ఛానల్లో ఉంది.